హాయ్ అందరికీ, తెలుగు ప్రజలందరికీ శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. మాజా హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది అందరికీ. మా మేడం చాలా బిజీగా ఉన్నది, డిస్టర్బ్ చేయొద్దు, తిడుతుంది. ఏం చేస్తున్నావు అన్న? ఏం చేస్తున్నావు? పచ్చడి ఎట్లా చేయాలని ట్రై చేస్తున్నావా? కుండ కట్టాలి, సరే మనం కట్టుకోవాలి. ఇప్పుడే కిందికి పోయొచ్చులోపు అన్నీ రెడీ చేసింది. ఇవన్నీ ఏమో చేసినట్టే, అన్నీ నేను హెల్ప్ చేసిన అన్నిటికీ. మనం అట్లా తిరిగిపోతాం బయటికి, అట్లా పోతా. ఇంకా దూర పక్కలు చూపిస్తా. పొద్దున అట్లా వేసి మాడాకులు పోతాయి. ఇక్కడ లోపల రూమ్లో కట్టిన తీసుకొచ్చి. మా మేడం ఖాళీ మార్నింగ్ నుంచి, ఇప్పుడే లేచింది. ఇప్పుడే లేచినావు కదా నువ్వు? నేను మా మేడం ఇప్పుడే లేచింది. పని మొత్తం నేనే చేసిన. మా ఇల్లు మొత్తం ఆగమాగం ఉంది, నేనేం చేయలేదు. ఇది మా బుడ్డోడు పడుకుండు. లేరా ఓరి బుడ్డోడా, లేరా. మా బుడ్డోడు పడినాడు, లేవలే ఇంకా. చెప్పినానా? కొడి చేయికి ఏ చేయి కడతారు? అయ్యో, నాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? కంకణం కట్టడానికి రోజు కడుతున్నాడా? కట్టేది ఎప్పుడో ఒకసారి. ఏమో లేదు మేడంకి. అడుగున్నా చూడు. అడుగున్నావా? అది చెప్తారులే కామెంట్లో చెప్పండి. కొంచెం ఎన్నో రోజుల తర్వాత 2 years తర్వాత ఎన్ని గాజులు వేసుకున్నాను అనుకుంటా నా చేతికి. మేడంకి గాజులు పడవు, ఒకటే సైడ్ వస్తుంది. మా మేడం గాజులు వేసుకుంటే చెయ్యి మొత్తం ఎలర్జీ అవుతుంది. అందుకే వేసుకున్నాం. అందరూ అడుగుతారు గాజులు ఎందుకు వేసుకో. బయట పోతుంది, వాళ్ళందరూ అదే అడుగుతారు, గాజులు వేసుకోలేదు కానీ మా మేడం గాజులు వేసుకుంది అనుకో, కథం చెయ్యి మొత్తం రాషెస్ వస్తాయి. నువ్వు అంత స్పేస్ వేయద్దు, చెయ్యి మొత్తం రాషెస్ వస్తాయి, చెయ్యి ఖరాబు. నాకు తెలియదు నాన్న, ఉగాది పచ్చడి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. చేసినావా లాస్ట్ టైం? ఎట్లా చేయాలని ఇష్టం చెయ్యి. ఈ మధ్య నేను యూట్యూబ్ చూడడం మానేసిన మా మేడం వల్ల. అంటే నీ వల్ల ఏం కాదు, నేను చూసేటోళ్ళు ఎవరి వీడియోస్ రావట్లేవు, అందుకే మంచి. అంటే ఈ మధ్య నేను యూట్యూబ్ చూడడమే మానేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూసేది 4-5 యూట్యూబర్స్ చూస్తాను. అంటే పర్షన్ బాయస్, బెన్నర్ రైడర్, వినయ్ కుయ్య, మినిస్టాగర్ సాగర్, ఇలా చూస్తాను నేను వాళ్ళ వీడియోస్ చూస్తున్న కొద్దీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ పోతున్నాయి. అందుకే యూట్యూబ్ చూడడం మానేసిన, నా దరిద్రం వాళ్ళకి చుట్టుకుంటుందని. నాదో బాధ అయితే నా పిల్లలకో బాధ. కారం ఉప్పు వేయకూడదు నాన్న, ఉగాది పచ్చళ్ళ కారం ఉప్పు వేస్తారా ఫ్రెండ్స్ మీరు? అందుకే యూట్యూబ్ చూడడం మానేసిన, అందుకే వీడియోస్ రావున్నవి. అంటే నేను అంత యాక్టివ్గా ఉండట్లేను యూట్యూబ్లో. ఇమ్రాన్ ఇన్స్టాగ్రామ్ పోయింది, బెన్నర్ రైడర్ది యూట్యూబ్ ఛానల్ పోయింది, వినయ్కి 1 year బ్యాక్ 18 lakhs యూట్యూబ్ ఛానల్ పోయింది.
మినిస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో వాళ్ళ చెల్లి చనిపోయింది కదా, యూట్యూబ్ చూడడం మానేసిన. దరిద్రం, నా చెయ్యే దరిద్రం, నమ్మకం దరిద్రం, అందుకే అట్లా. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ అయినా అందుకే చూడడం మానేసిన. మా మేడం అయితే రోజు యూట్యూబ్లో ఉంటుంది, కానీ వీడియోస్ పెట్టదు. యూట్యూబ్ చేయాలంటే కంటెంట్ కావాలంట, చేస్తే ఏదో ఒకటి కంటెంట్ వస్తుంది. ఏది పడితే అది ఎందుకు పెడుతున్నానా, మంచిగా చూస్తే చేస్తే ఏదో ఒకటి వస్తుంది కంటెంట్. ఏది పడితే అది ఎందుకు అవుతుంది? మా బుడ్డోడు చాలా బిజీగా ఉండు. నేను పెడతా. ఈడు మా బుడ్డోడు, మా మమ్మీ గారికి గిఫ్ట్ వచ్చింది. ఈడు బుడ్డోడు ఎప్పుడు పచ్చడి చేస్తే ఎప్పుడు తాగుదామా అని ఉండు. ఈయన దగ్గర ఉండేది నన్ను, మన దగ్గర పోతే తిడుతుంది. ఆయన దగ్గర పోతే తిడుతుంది నన్ను, ఆయన దగ్గరకే పోనీయదు. అందరూ ఉగాది పచ్చడి తాగారా ఫ్రెండ్స్? మేము కొంచెం లేట్గా లేచినాం ఈరోజు. అంటే మా మమ్మీ కానీ మార్నింగే లేచిండు, నేను లేట్ అయింది. నాకు ఒక 9కి ఏమో లేచిన, 9కి 8కి హెడేక్ లేస్తుండే. మమ్మీ కనపడుతున్నావా? కనపడుతున్నావు, ఏదో మూలకున్నావు. ఈరోజు మీకు పచ్చడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బచ్చాలు ఇచ్చారు మా ఓనర్ వాళ్ళు, పచ్చడి పోసి ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ వాళ్ళు పాయసం ఇచ్చారు, ఉగాది పచ్చడి పోసి ఇచ్చారు. పచ్చడి చేయాల్సిన అవసరం లేదు, అది దేవుని దగ్గర పెట్టినాం. మా మేడం చేస్తాను లేట్ అవుతుందంట, అందుకే దేవుని దగ్గర పెట్టింది. ఏంటిది నాన్న? పులిసిరా వాళ్ళ సెమ్యాల కోసం వాళ్ళు ఉగాది పచ్చడి పోస్తుందట. నిజం చెప్పినా, సెమ్యాల కోసం ఉగాది పచ్చడి పోస్తున్నావు కదా. మనం చేస్తున్న సినిమాలు నచ్చవు, వాళ్ళు ఎన్నే మంచిగా ఉంటాయంట, సన్నగా ఉంటాయంట, మంచిగా ఉంటాయంట, టేస్టీగా ఉంటాయంట. మేడానికి సెమ్యా ప్యాకెట్ పాలు తీస్తే చేసుకోదు, వాళ్ళంతా టేస్ట్ రావంట. నేను చిన్నప్పుడు అయితే రంజాన్ పండుగ వస్తే గ్లాసులు పట్టుకొని పోయేది. మన ఊర్లో తాగుతారు, ఫ్రెండ్స్ తాగుతారు. చిన్నప్పుడు రంజాన్ వస్తే వాళ్ళు గ్లాస్ పట్టుకొని పోయేది. మా ఊర్లో 4-5 ఉంటారు ముస్లిమ్స్, అంతే పోయేది. పోయి కాసిం తాత, మామదు ఇంకా వాళ్ళు పోసేది, పోసి తాగి వచ్చేది. ఏం చేస్తున్నావు అన్న? నువ్వు పచ్చడి చేస్తుంది, తాగినాక చెప్తా ఫ్రెండ్స్. ఇలా బతుకుంటే చెప్తా. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంది ఉగాది పచ్చడి చేయమంటే. వీడియో క్లారిటీ వస్తున్నదా ఫ్రెండ్స్? మా ఫోన్ కొంచెం చిన్న ఫోన్, అందుకే వీడియో క్లారిటీ లేదు. ఇంకో నేను పేరు జాబిల్లి. ఇంట్లో ఏమో నాన్ వెజ్ తెస్తే ఫస్ట్ వంకాయ పడుతుంది, వాడు తినడు, ఆమె తింటుంది. నాన్న పేరు చెప్పి ఆమె తింటుంది. పచ్చడి అయిపోయింది. పోలీసులు ఉగాది పచ్చడి చేసినాం, కానీ ఇది మాటకాయ పచ్చడి ఏందో ఉగాది పచ్చడి ఎందుకు తెలియదు మరి. చూడండి ఫ్రెండ్స్, అట్లుంటుంది మా మేడం తోటి. నిమిషాలు మొక్కుంటుంది, 10 minutes మొక్కుతుంది దేవుణ్ణి. ఒక లిస్ట్ మొక్కుతుంది, దాంట్లో ఏదైనా ఒకటి తీరుస్తాడండి. మమ్మీ మమ్మీ ఏం కోరుకున్నావు అన్నది మమ్మీ? చెప్పొద్దు, నెరవేరినాక చెప్తా. ఎన్ని కోరినావు? నాకు ఎన్ని కోరికలు 10-15 ఉంటాయి. చెప్పలే, లిస్ట్ కొడుతుంది, దాంట్లో ఏదైనా ఒకటి తీరుస్తాడు. ఓకే చెప్పు. ఫొటోస్ దిగాలి, దాని గురించి చూసి ఆలోచిస్తున్నా. దిగుతుందంట ఒక్కతే, నేను దిగను. నువ్వు దిగకపోతే ఎట్లా? ఇంట్రెస్ట్ లేదు. ప్రతిసారి ఫొటోస్ దిగు, వీడియోస్ దిగు అని బతలాడాలి. అంతే కదా ఫ్రెండ్స్, మీకు ఏం ప్యాషన్ మాకు అది ఉండదు. మీకు ఫోటోలు దిగడమే ప్యాషన్. బాగుంది కదా ఇలా? బాగుంది. నా డ్రెస్ ఎట్లుంది? పెట్టుకో, నా ముందులా ఎవరు నిలవడంగా ఉన్నట్టే కనపడుతున్నావు. అంటే బాగుండవు నాన్న, బాలేదని చెప్పారు. వాళ్ళు చెప్తారు బాలేదని, కామెంట్లు ఆడుతారులే, కామెంట్లో చెప్తారు అందరు. బాగున్నాయి కదా? బాగున్నా బాగున్నా.
బాగున్నది, చూడు డ్రెస్ కూడా బాగుంది. డ్రెస్ కూడా వచ్చింది నేనే చార్మినార్లో కొనిచ్చిన 5,000 ఈ డ్రెస్కి. 5 లక్షలు 5,000 ఇంకా 5 లక్షలు అంటే 500 ఫ్రెండ్స్ అంతే. మా ఆడికి వెరీ చీప్, నాకు ఎక్కువ చాలా. నా ఎంత ఓ 40 రూపీస్, పాయింట్ 20-30 ఉంటుంది అంతే. పని అంటే ఇది ఇలా ఉంటుంది. పండగ రోజు కూడా తీసుకున్నారు 2,000 రూపాయలు. పండగ రోజు ఖాళీగా ఉందామని ఉండదు. మామూలు అట్లా కాదే, పండగ పని చేయాలా అంటది మా మమ్మీ గారు. మమ్మీ పండగ మీరు పని చేస్తున్నావా? పండగ రోజే పని ఎక్కువ ఉంటుంది. మీరు ఇది మేము చేసిన ఉగాది పచ్చడ, ఇది మా సెకండ్ ఫ్లోర్ వాళ్ళు చేసిన ఉగాది పచ్చడ. ఇది ఆంధ్ర స్పెషల్ ఉగాది పచ్చడ, ఇంతవరకు ఎప్పుడు చూడలే, ఈసారి ట్రై చేయాలి. ఇది కూడా సెకండ్ ఫ్లోర్ వాళ్ళే ఇచ్చారు. ఇది మా ఓనర్ అంటే ఇచ్చింది. ఈ ఉగాది పచ్చడ, ఈ బచ్చాలు మా ఓనర్ అంటే ఇచ్చారు. ఈ పాయసము, ఈ ఉగాది పచ్చడ మా సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఇచ్చారు. ఇది మేము చేసినాం. బావా ఎట్లుంది? నేను చేసింది మంచిగుందా? అది మేము చేసింది. ఓయబ్బో, మంచిగా ఉందా లేదా? హే మంచిగా చేయలేదా? నేను ఎవరు ట్రై చేయకని చెప్తున్నా. అవును కాలేదు తెలుసా ఎంతసేపు. మంచిగా ఉందా లేదా చెప్పావా? బాగుందా? మంచిగా చేసిందా? నిజంగా బాగున్నాయా? బాగాలేదే. సరిగ్గా ఆలోచించు. నీకు ఇవి కాదు, గడ్డి పెట్టాలి, అప్పుడైతే మంచిగా ఉంటుంది. పచ్చగడ్డి పెడితే. ఇది ఆంధ్ర స్టైల్ కాదు పచ్చడ. ఎట్లుందో చెప్పు. మన ఆంటీ చేసింది. ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంట. వాళ్ళు కొబ్బరి దురిమి వేసారు. బాగుందా?